ఏం పని. రైట్. రవీందర్ గారు, ఇంకొకటి మీ కాన్స్టిట్యున్సీ మొన్ననే మీరు ధర్నా కూడా చేశారు. బొమ్మరాజ్పేట ఇష్యూ ఏంటి? అది 1000 ఎకరాల స్కామ్ అంటున్నారు, ఏంటి అది అసలు? యాక్చువల్ 1965 1965లో ఒక వ్యక్తి దగ్గర వీళ్ళంతా కొనుక్కున్నారు భూములు. 65 నుంచి 70 వరకు ట్రాన్సాక్షన్ జరిగాయి. దాంట్లో ఒక 255 ఎకరాలు ఎంతో, ఒక 255 ఎకరాలేమో ఆనాడు మాన్యం భూములు ఉండే రెగ్యులైజ్ అయిపోయినాయి. 700 పైచిలకి ఎకరాలేమో ప్రైవేట్ భూములు. ఈ భూములన్నీ కూడా వాళ్ళు కొనుక్కున్నారు. పోల్ట్రీ ఫామ్లు కట్టుకున్నారు, గ్రేప్ తోటలు ఉన్నాయి, స్కూళ్ళు కట్టుకున్నారు, కాలేజీలు కట్టుకున్నారు, నడుస్తుంది. ఈ ధరణి వచ్చిన తర్వాత ఎందుకో ఆ కబ్జా కాలము, కాస్త కాలం ఇవన్నీ తీసేయబడ్డది కాబట్టి ధరణి వచ్చిన తర్వాత ఇవి మళ్ళా పాత 1965-70 మధ్యలో ఎవరైతే అమ్మినరో వాళ్ళ పేరు ఆయన పేరు వచ్చింది. వచ్చుడితోటే మొత్తం గద్దల్లాగా వాలిపోయింది. ఇక గద్దల్లాగా వాలిపోతే లబో దిబో మొత్తుకుంటూ, అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, అప్పుడే బీజేపీ నుంచి గెలిచి వచ్చినా కాబట్టి మేము ఫైట్ చేసినాం. వాళ్ళు కూడా దన్నాలు గిన్నాలు చేసిండ్రు, కొంత ఆగింది. అంటే ఆనాడు భూములు ట్రాన్స్ఫర్ చేయడానికి జంకింది, ఆనాడు కాలే. దానికి కొంతమంది బ్రోకర్లు తగిలిండు. రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా లేఖ రాసి ఎంత బాధ, ల్యాండ్ మాఫియా ఉంది ఇక్కడ. ఏ ఎంపీగా అయితే రేవంత్ రెడ్డి గారు లేఖ రాసిండో, దీన్ని అరికట్టాలి, న్యాయం చేయాలి, భూములు కాపాడాలి, ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి రాసిండు. ఆయన పీరియడ్లో ఇలా భూములు టక్క ట్రాన్స్ఫర్ అవుతున్నాయట. అవును. ఆ టక్క ట్రాన్స్ఫర్ అయిన దాంట్లో ఐటీసీ భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐటీసీ లాంటి సంస్థ అన్ని రకాల లీగల్గా చూసే కొనుక్కుంటారు కదా. 15 ఎకరాలు ఉన్నట్టుంది వాళ్ళది కూడా, 50 ఎకరాలు. అట్లా వాళ్ళ భూములన్నీ, వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అక్కడ కోర్టుకు పోగలిగిండ్రు. ఇలా వాళ్ళు ఏదో తెచ్చుకోగలరు, చిన్న రైతులు. కానీ ఎంత బాధ అనిపిస్తా అంటే ఇక్కడే ఇలా శ్రీలక్ష్మి జైలుకు పోయింది. ఇలా అమయ్ కుమార్ లాంటి వాడు ఎంత మచ్చలు ఎదుర్కొంటున్నాడు. ఇలా ఐఏఎస్ ఆఫీసర్లకే, ఐఏఎస్ వృత్తికే కలంక తెచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఐఏఎస్ వృత్తికే కలంక తెచ్చినటువంటి ఆఫీసర్లు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఈ 24 అవర్స్లే మొత్తం సీసీఎల్ దాకా పోయింది. ఆ పేర్లు మార్పు వచ్చినాయంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థం కావాలి. అంటే ఎంత కంచే చేరిని వేసినట్టుగా, కట్టుకున్నోడే కాలేయములు లెక్క అన్నట్టుగా ఇలా బొమ్మరాజ్పేట ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు సంపూర్ణమైన అవగాహన ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఆపదండి, ఇంత అన్యాయం అండి బొమ్మరాజ్పేట. వీళ్ళ పక్షులకి వాళ్ళు అంతా జమై ఇవాళ ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళు 60 ఏళ్ళండి. 1965 35 సంవత్సరాలు అది, 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు ఇది. అంటే 60-61 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ దుస్థితి వస్తే మీరు కాపాడుతున్నట్ట, మీరు కబలిస్తున్నట్ట? ఇది భూభారత, భూహారత? మీరు చెప్పాలి. అంటే కంపారిటివ్లీ రాజేందర్ గారు, అంటే రెండు మీరే చెప్పాలి. ఇది ధరణి బెటర్ ఉండేదా, ఇప్పుడు భూభారతి బాగుందా అంటే ఏం చెప్తారు? ధరణి వచ్చిన తర్వాత ఈ కాలాలన్నీ కూడా సీరియల్ నంబర్, సర్వే నంబర్, ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్, ఎక్స్టెంట్ బై నంబర్స్, దాని కుష్కా తరా, ఇది ఇంత ఓనర్ ఎవరు, తర్వాత పొజిషన్లో ఎవరున్నారు, కాస్తకాలంలో ఎవరున్నారు, ఇవన్నీ ఉండేది. ఇవన్నీ తీసేసిన తర్వాత కేసీఆర్ గారు ధరణి తెచ్చిన తర్వాత ఒక 20 రకాల భూములు ఉంటాయండి. అవును. ఎట్టి చేస్తే వచ్చే భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములలో తరతరాలుగా దున్నుకునేటువంటి వాళ్ళు కావచ్చు, దేవాలయ భూములు సాగు చేసుకొని అట్లే తీసుకున్నటువంటి భూములు కావచ్చు, ఇట్లా మాన్యాలు కావచ్చు, రకరకాల ఫారెస్ట్ భూములు కావచ్చు, ఏమైనా కావచ్చు, తరతరాలుగా దున్నుకుంటున్న భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా వీళ్ళ పీరియడ్ లేకుండా వెళ్ళిపోయినాయి. ఇంకా బాధ అనిపించింది, వెనుకట దొరల దగ్గర, ఊళ్ళల్లో ఉన్న దొరల దగ్గర పనిచేసిన వాళ్ళు పాపం, దొర నీది కాళ్ళు మొక్కుతా, మీరు ఇక్కడ ఉండలేరు కదా, నాకు నేను 30 ఏళ్ళు పనిచేసిన కదా దొర, ఆ భూమిని మాకేమైనా ఇస్తే నేను ఏమైనా ఇచ్చుకుంటా దొర అని చెప్తే 10,000 రూపాయలకి ఎకరం ఉందనుకో, అక్కడ 5,000 రూపాయలకు 6,000 రూపాయలు ఇచ్చి వట్టి సాదా బైనామా అనేది కొనుక్కున్న భూములు. అంటే సాదా బైనామాది కూడా క్లియర్ చేశారు కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? చేయలే, అన్ని చేస్తే ఎందుకు చేశారు కదా? చేయలేదు, కొద్దిగా జరగవచ్చు. కానీ అంటే అన్నల పోరాటాల ద్వారా చెప్పు, కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాల ద్వారా వాళ్ళు కూడా దొరలను పంపించి పంచారు, భూములు పంచారు. ఆ భూములు ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళ దానికి వెళ్ళిపోయినాయి. అనేక ఈ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ధరణి వచ్చిన తర్వాత వేల మంది రైతులు
గగ్గోలు పడి ఆనాటి భూస్వామి ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళ కొడుకో వాళ్ళ మనవడో ఉంటే ఎవరో. వాళ్ళ దగ్గరికి పోయి అయ్యా మీ దగ్గర కొనుక్కున్నామయ్యా గా ఉంచింది నాకద్దయ్యా ఉంచింది నాకద్దయ్యా నీ కాలు మొక్తమయ్యా అంటే కనికరించినోడో కనికరించిండు. ఇక అక్కడ కూడా అడక తినే బాపతలు ఉంటారు కదా, చెడిపోయిన ఉంటారు. వాడు మళ్ళీ ఆ చెడిపోయిన మళ్ళీ నాకు గమని నడవదురా బిడ్డ, ఈ పైసలు దీని వాల్యూ ఇప్పుడు 10 లక్షలు, అప్పుడు 10,000 రూపాయలు ఉండే బిడ్డ, ఇప్పుడు 10 లక్షలు అయింది. ఈ 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇతని సంతకం పెడతా బిడ్డ అని చెప్పి ఎక్కడో కాడ అడ్జస్ట్ అయ్యి సంతకాలు పెట్టించుకొని మళ్ళీ వాళ్ళ భూములు మళ్ళీ ఎక్కించుకుని ఉన్నారు. అంటే ప్రతి దగ్గర ఏదో రకమైన పంచాయతీ జరిగింది తప్ప ఉత్తగా మాత్రం జరగలేదు. కొద్ది మంది మాత్రమే వాళ్ళు అయ్యో పాపం అని చెప్పి బాగా ఉన్నోళ్ళే కాదు మనసున్నోళ్ళు కొంత చేసిన తప్ప మిగతా వాళ్ళ భూములు అట్టే ఉండిపోయింది. భూభారత్ వచ్చాక అది ఏం చెప్పిండు ఈయన బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పిండు, ఇలా ధరణిని తీసేస్తామని చెప్పిండు, ఇలా ధరణిలో జరిగిన పాపాల పుట్టను మొత్తం కథం పట్టిస్తామని చెప్పిండ్రు. అంతేకాదు అసైన్ చేయబడ్డ భూములు కూడా మీకు హక్కులు కల్పిస్తామని చెప్పిండ్రు. ఇలా కొండనాలిక మంది అయితే ఉన్ననాలిక విన్నట్టుగా పేనం మీద నుంచి పొయ్యిల పడ్డారండి. ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా అప్పటికంటే ఎక్కువ ల్యాండ్స్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయినట్టు. అప్పుడు కొన్ని ల్యాండ్స్ పెడితే 22A కింద ఇప్పుడు మొత్తం పెట్టి పడేసిండు, ఊళ్ళో కూల పెట్టిండు. ఇప్పుడు నేను చెప్పడం కానీ స్వయంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే ఒక్క యాదాద్రి జిల్లాలోనే 42,000 ఎకరాలు పెట్టిందంటే ఇక వీళ్ళ వాళ్ళకేమైందో మనకు అర్థం కావాలి. ఒకళ్ళు అంటారు 70 లక్షల ఎకరాలు పెట్టింది అంటున్నారు, ఒకళ్ళు అంటారు కోటి ఎకరాలు పెట్టి. అసలు ఇంకా చాలా మంది తెలియదు పాపం. ఇప్పుడు ఎక్కడ తెలుస్తుందంటే వాడు ఎవరైనా కాలనీలలో ఉండేటువంటి ఇల్లు కుదబెట్టాలని కానీ కొడుకు పోయినప్పుడు మీది 22A కుదా చెప్పాలి, అమ్మడానికి లేదు కొనడానికి లేదని చెప్తున్నారు. అప్పుడు వీళ్ళు పరిశాన్ అవుతుంది. కరెక్టే. ఇవాళ మొత్తం హైదరాబాద్లో కొన్ని వేల కాలనీలు, వందలు కాదు, అవును వేల కాలనీలు కావచ్చు, బస్తీలలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపేస్తారు. వాడికి ఏమైనా పైసలు ఇంత ఇస్తారో గుడి చాపులు కాకుండా తెచ్చేస్తాడు, లేకపోతే ఇక మొత్తమే కథమైపోతుంది. ఇవి అన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసి అధికారులు కావచ్చు, బ్రోకర్లు కావచ్చు, బ్రోకర్లతో సంబంధం ఉండే ప్రభుత్వ పెద్దలు కావచ్చు, డబ్బులు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఇలా గోసపడుతున్నారు. ఇలా అద్దాల మెడలో ఉండేటువంటి ఈ పాలకులకి మంత్రులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇది మేము 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి నీ మీద కొట్లాడకపోవచ్చు, నీ మీద స్టేట్మెంట్ ఇవ్వకపోవచ్చు, నీ మీద సోషల్ మీడియా పెట్టకపోవచ్చు భయానికి, కానీ సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. మీకు సింపుల్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎట్లుంటారు ప్రజలు. 2018లో కేసీఆర్ గారికి 90 సీట్లు ఇచ్చిండు. 2018లో డిసెంబర్లో 90 సీట్లు ఇచ్చిండు. 88 + 2 90 సీట్లు ఇచ్చిండు. మళ్ళీ ఏప్రిల్లో ఎన్నికలు జరిగితే ఎన్ని పోయినాయండి? 9 సీట్లు మొత్తం. ఎంఐఎం ఒకటి గెలిచింది, 4 బీజేపీ గెలిచింది, 4 కాంగ్రెస్ గెలిచింది. అంటే 17లో 9 పోయినాయి. అంటే 8 సీట్లు మాత్రమే గెలిచింది కదా. అంటే 4 నెలలకి. అంటే కేసీఆర్ మీద ఎంత విరక్తి కలిగిందో నీకు అర్థమైంది. ఇక అప్పటి నుంచే ఏమనుకున్నారు, అరే ఇక ఎట్లా గవర్నమెంట్ అయితే వచ్చింది, ఇక ఇప్పుడు ఏం చేయలేం, ఇక మనకి ఇప్పుడు సందర్భం అవుతాయని చేయాలని చెప్పి అనుకున్నారు. 2023 ఎన్నికల్లో వీళ్ళు డబ్బులు పంచినా, ప్రలోభాలు పెట్టినా, అధికారం మళ్ళీ నాదే అని చెప్పి ప్రజలకు చెప్పినా కర్రగాల్చి వాత పెట్టిండు. అంటే ఎట్లా 1909లో ఏర్పడింది పునాది, గుర్తుపెట్టుకోండి. అవును. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా 2024 ఎన్నికలు 23లో ఎన్నికలు జరిగితే 24లోనే ఈయనతోటి ఏం కాదు, ఈయనను అడిగి వేస్ట్, ఈయన రైతు బంధు ఎగబెడతాడు, ఇలా మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు ఎగబెడతారు, పిట్టల ధరలే కావాలని మాట్లాడి వాగ్దానం చేసిండు. దళిత పాలసీ కావచ్చు, బీసీ పాలసీ కావచ్చు, యువ పాలసీ కావచ్చు, విద్యార్థి పాలసీ కావచ్చు, మహిళా పాలసీ కావచ్చు, ఇవన్నీ బుట్టదాఖలు చేసిండు. ఆయన భాషలో చెప్పాలంటే అబద్ధమాడే నాయకుడినే ఇష్టపడతారు, అలవి కాని హామీలు ఇస్తేనే నమ్ముతారు ప్రజలు అని చెప్పి అనుకున్నాడు. అది అమలు చేసిండు.